అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో సుల్తానాబాద్ దూసుకుపోతుందన్నారు పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతటి అన్నయ్య గౌడ్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని తన నివాసంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడుతూ మంత్రి శ్రీధర్ బాబు, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సహకారంతో పెద్దపల్లి నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని, సుల్తానాబాద్లో అంబేద్కర్ చౌరస్తా నుండి డబుల్ లైన్ రహదారి, నూతన ఐబీ కాంప్లెక్స్ భవన సముదాయం, పూసాల రోడ్డు డివైడర్, సెంట్రల్ లైటింగ్, అన్ని కాలనీలో సీసీ రహదారులు, వాటర్ ట్యాంకులు, రైల్వే స్టేషన్ ట్రాక్ పనులన్నీ ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు వివేక్ వెంకటస్వామి, అడ్లూరు లక్ష్మణ్ కుమార్కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. రానున్న రోజుల్లో ఎమ్మెల్యే విజయరమణారావు సహకారంతో ఇంకా సుల్తానాబాద్ పట్టణాన్ని అభివృద్ధి చెందేలా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మినపాల ప్రకాశ్రావు, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, దన్నాయక్ దామోదర్రావు, పన్నాల రాములు, చిలుక సతీష్, రాజలింగం, వలస నీలయ్య, గాదాసు రవి, చింతల రాజు, ఎండి రఫీక్, మేకల పోచాలు, మొబిన్, తిరుమల్ తదితరులు ఉన్నారు. మన గౌరవ శాసనసభ్యులు విజయరమణారావు గారు, మన ఆత్మీయ బంధువు విజయన్న గారు ఈరోజు పెద్దపల్లి నియోజకవర్గాన్ని మరి తెలంగాణ రాష్ట్రంలోనే ముందు వరుసలో నిలబెట్టడానికి ముందుకు నడిపిస్తున్నటువంటి విజయన్న గారికి మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో చేయలేనటువంటి అభివృద్ధి కేవలం 16 నెలల్లో చూయించి ప్రజల మీద, ప్రజా సంక్షేమం మీద ఉన్న అభిమానాన్ని ప్రజలకు అందించడంలో ముందు అంచెలో నడుస్తున్నటువంటి మా విజయన్న గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈనాడు మరి పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి నియోజకవర్గాన్ని గౌరవ శాసనసభ్యులు విజయన్న గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి యొక్క సహకారంతో, మరి పార్లమెంటు సభ్యులు వంశీ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ సుల్తానాబాద్ మున్సిపాలిటీ మరియు మండలానికి నిధుల వరద తీసుకొస్తున్నటువంటి విజయన్న గారికి మేము ఈరోజు ప్రజల పక్షంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము, నాయకులము అందరం కలిసి కూడా వారికి కృతజ్ఞతగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో అనేక సంక్షేమ కార్యక్రమం చిన్న చూపు చూసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మమ్మలను సౌతి తల్లిరాగా చూసినటువంటి సుల్తానాబాద్ మండలం టౌన్ను మాజీ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారికి ధీటుగా కేవలం దోసుకోవడానికి ఆయన పనిచేస్తే ఈయన ప్రజలకు సేవ చేయడానికి ముందు నడుస్తున్నటువంటి విజయన్న గారికి మరి ఆధ్వర్యంలో మరి పలు అభివృద్ధి పనులు ముందు వరుసలో నిలబడుతున్నాయి. గతంలో సుల్తానాబాద్ నుండి ఐసిడిఎస్ ఆఫీసు పెద్దపల్లి తరలించుకుపోయి ఆ ప్రాజెక్ట్ ఆఫీసును దాన్ని మళ్ళీ సుల్తానాబాద్లో పునరుద్ధరణ చేయటకు మరి ఆ ఏదైతే ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీసును నిధులు మంజూరు చేసి త్వరలో ప్రారంభానికి సిద్ధంగా చేయడం జరుగుతుంది. దానికి దాదాపుగా 15 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసి అక్కడ రోడ్లు, గార్డెనింగ్ కొరకు మరొక 10 లక్షలు, 25 లక్షలతో చేపట్టడానికి నిర్ణయం చేసినారు. అదేవిధంగా సుల్తానాబాద్ నుంచి గత ప్రభుత్వం తరలించకపోయినటువంటి ఆధార్ సెంటర్ను 3 నెలలనే దాన్ని పునరుద్ధరణ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. గత ప్రభుత్వము కనీసము ప్రజలకు అందుబాటులో ఉండి 4 మండలాలకు ముఖ్య కూడలైనటువంటి పోస్ట్ మార్ట్ గది దాన్ని కూడా పెద్దపల్లికి తీసుకువెళ్ళి ఇక్కడ పోస్ట్ మార్ట్ చేసే విధంగా కూడా లేకుండా నిర్వీర్యం చేస్తే గెలివగానే దాన్ని మరమ్మతు చేసి షెడ్ నిర్మాణం చేసి పోస్ట్ మార్ట్ గదిని కూడా సుల్తానాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. R&B DE ఆఫీసు మరి సుల్తానాబాద్ మీ అందరు కూడా పత్రికా సోదరులు తెలిసిర్రు, మీ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కూడా చూసిర్రు ప్రత్యక్షంగా. R&B గెస్ట్ హౌస్ను ఒక దయ్యాల కొంపలాగా మార్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళే దయ్యాలమని ఒప్పుకుంటున్నారు ఈ మధ్యలో. కాబట్టి అటువంటి దయ్యాల కొంపగా మార్చినటువంటి ఆ R&B కార్యాలయాన్ని మళ్ళీ DE ఆఫీసును పునరుద్ధరణ చేసి విద్యార్థులకు డిస్టెన్స్ సర్టిఫికేట్ కానీ వివిధ రకాల అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.
ఆ ఆర్ఎన్బిని కూడా ఇలా ప్రజలకు అందుబాటులోకి శుభ్రత చేసి ఆ బిల్డింగ్ను ఏదైతే తాత్కాలిక మరమ్మతు చేసి మెఫ్మా ద్వారా మరి కుట్టు మిషన్ శిక్షణా కేంద్రం అందులో ఏర్పాటు చేసి మహిళలందరూ కూడా చేదోడు వాదుడుగా విద్యానగర్ నిలవడం జరిగింది. అదేవిధంగా ఐబీ గేటును ఓపెన్ చేసి మేము చెత్తను తొలగించి ఏదైతే బీహార్ మన అంబేద్కర్ విగ్రహం నుండి గట్టపల్లి రోడ్డు వరకు చౌరస్తా వరకు ఆ రోడ్డును వైండింగ్ చేసి అందులో